ప్రియ సహోదరి సహోదరా, నీవెందుకు క్రీస్తు సహాయంతో సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం చేయకూడదు? యెషయా 57:15 వినయం గలవారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకును, వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నానని ప్రభు చెప్తున్నాడు కదా. కాబట్టి మన హృదయమందు నివసించు ఆత్మస్వరూపియగు దేవుడు గొప్పవాడని నమ్మి బలపరచబడుచు ప్రభు కొరకు సాహస కార్యములు చేయగలవారుగా మనలోని శరీర కార్యాలు పరిశుద్ధాత్మకు ఆటంకంగా ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించుకుందామా? ఆటంకాలు 4 రకాల ఆటంకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద్వేషము, 2 భయం, వినూతన స్వభావము, దోషారోపణ చేయ మనసాక్షి మనకు అడ్డుగా వస్తూ ఉంటాయి, పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని ఆపుతూ ఉంటాయి. మత్తయి సువార్త 6:14-15 మీరు మనుషుల అపరాధం క్షమించకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధం క్షమించను. అంటే శత్రువు ఏం చేస్తా అంటే ఎవరినో ఒకరు మనకి ద్వేషించేవాడిని పెడతా ఉంటాడు. నిన్ను నీ భర్త మోసం చేసి ఉండవచ్చు, లేదా నీ భార్య మోసం చేసి ఉండవచ్చు, స్నేహితురాలు నేను బాధ పెట్టి ఉండొచ్చు. ప్రతి సంఘటన మనసు విప్పి దేవునితో చెప్పు. నీ హృదయం అంతటినీ దేవుని ఎదుట కుమ్మరించు. నీ జీవితంలో ద్వేషం చోటు చేసుకుంటే అది నీ శరీరాన్ని పాడు చేస్తుంది. దావీదుని ద్వేషించిన సౌలు ఏమయ్యాడు? దావీదు ప్రేమ ఎదుట నిలవలేకపోయాడు కదా. పరిశుద్ధాత్మ ప్రవాహము కష్ట సమయంలో సంతోషాన్ని ఎదుర్కొనేలాగా శ్రమల్లో సమస్యలకుండా నేను కాపాడుతుంది. రోమా 12:19-21 వచనాలు చూస్తే వాక్యం అనుసరించినప్పుడు పగ తీర్చుకుంటే నా పని నేనే ప్రతిఫలం ఇత్తును, కీడు వలన జయింపక మేలు చేత కీడు జయించమని దేవుడు అన్న మాటలు మనం గుర్తు చేసుకోవాలి. నేను గాయపరిచిన వారిని దేవా నేను ఆస్వాదించున్నాను, ఆమెకు లేదా అతనికి దీవెన దయచేయండి అని ప్రార్థించండి. అది సులభమైనది కాదు, తేలికైంది కూడా కాదు. అయితే ప్రభు ప్రేమను బట్టి మనకు అసాధ్యమైన వాటిని సాధ్యం చేయాలని ప్రభు ఆజ్ఞాపించిన వాటిని మనం చేయడానికి కష్టపడాలి. మనం దేవుని వలన ఎటువంటి మేలు లేకపోతే పొందుకోలేము. యాకోబు 3:9-10 వచనాలు చూసినట్లయితే మీరు శాపవచనములు పలికిన కొలది శాపం పొందుతారు, ఆశీర్వచనాలు పలికిన కొద్ది ఆశీర్వాదం పొందుతారు. దేవుని శక్తి నీలో ప్రవహించాలంటే ఈ ఆటంకాన్ని తొలగించుకోవాలి. రెండవ ఆటంకము భయం. సామెతలు 29:25 భయపట్ట వల్ల మనుషులకు ఉరి వచ్చినని జ్ఞాని అని సొలొమోను చెప్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన గొప్ప ధైర్యం పుడుతుంది. మనుషులను గుర్చిన భయం ఉండదు నీకు, లేకపోతే కీడు సంభవిస్తుందని అట్లా మనం ఎన్నో ఆలోచించుకొని తెచ్చుకుంటాం. భక్తుడైన యోబు కూడా భయపడి నష్టపోయాడు. ఏది వచ్చినని నేను భయపడ్డానో అది నాకు సంభవించింది, నాకు భీతి పుట్టించుచున్నవే నా మీదకి వచ్చుచున్నవని యోబు 3:25 అంటాడు. 2 తిమోతి 1:7 వచనంలో దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియనిగ్రహం గల ఆత్మనిచ్చింది కానీ పిరికితనం గల ఆత్మనిలేదు. అంటే దేవుడి మన ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది? శత్రువు నుండి వస్తుంది. అయితే నువ్వు పరిశుద్ధాత్మని అడిగినప్పుడు దీన్ని జయించగలుగుతావు. మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించినని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి నుండి ఎదురని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం శక్తి కలగాలంటే మనం పరిశుద్ధాత్మని ఎప్పుడు మనం ఆహ్వానించాలి. విశ్వాసం బట్టి దేవుని శక్తి మీ మీదకి వస్తుంది. భయమును బట్టి ఏమంటుంది? అపవాది కలుగజేసే రోగం మీదకి వస్తుంది. ఏదో మనం నిర్ణయించుకోవాలి. వంశపారంపర్యంగా వచ్చే భయాలు కొన్ని ఉంటాయి. ఇంట్లో తాత కానీ అమ్మమ్మ కానీ 50 సంవత్సరాలకు చనిపోయాడు అనుకో, ఇంకా కొడుకు ఏమవుతుంది అంటే ఏ గుండె జబ్బు వచ్చినా అదే భయంతో ఉంటాడు, చనిపోతాడు ఆ భయంతో. అతని మనవడు కూడా అదే భయం పట్టుకుంటుంది. ఏంటంటే మా తాత చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు దీనివల్లనే, కాబట్టి అది నాకు వస్తుందేమో అనుకుని ఎదురు చూస్తూ ఉంటాడు, ఎంతో పరితాపం చెందుతూ ఉంటాడు. ఈ ప్రభావము అందుకని ఈ ప్రభావం నుండి బయటకు రావాలంటే పరిశుద్ధాత్మ అనే ఒక ప్రభావం అనుకున్నప్పుడు దేవా మీరు నాలో ఊటగా ఉన్నారు, ప్రవహించే స్వస్థపరిచే శక్తిగా ఉన్నారని మీరు అన్నప్పుడు శక్తి మీకు వస్తుంది. ప్రభా నేనేమి చేయలేను, నా వనరుల ఊట నీవే, నీ ఎందే నేను నమ్మిక ఉంచినానని అడుగుతున్నప్పుడు మీకేమీ ఎదుగుదల లేకపోయినా మీరు ఎదగలుగుతారు. ఆవరించిన భయాన్ని పోగొట్టుకోగలుగుతారు. జనం సంప్రదించడం వల్ల భయం వస్తుంది. కొందరికి నీ ప్రణాళిక కోరికలను తెలియజేసినప్పుడు వారి సలహా తీసుకోవడం మంచిదే, కానీ ప్రభు నీతో ఏం సెలవిచ్చాడో దానికి వాళ్ళకి ఆ దైవ ప్రణాళిక వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అధైర్యపరుస్తారు. దేవుడు నీకు సెలవిచ్చింది ఆజ్ఞ, దేవుని వైపు చూసినట్ల విశ్వాసం గలవాడివై సాగిపోవడానికి నీకు శక్తినిస్తాడు. పరిస్థితులు అనుకూలించేలా చేస్తాడు. మనుషులు ఏం చేయగలుగుతారు? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు విశ్వాస వీరుల ప్రత్యక్షతలు, ఆ జ్ఞానంను దేవుడి నుండి నువ్వు వాక్కును అది పొందుకున్నావంటే నువ్వు జీవితంలో మామూలుగా ఉండవు. జ్ఞానం బట్టి జీవించాలి, కానీ ఈ లోకమైన ఈ యొక్క జ్ఞానం నువ్వు చూసుకున్నావు అంటే నీకు ప్రయోజనం ఉండదు.
బైబిల్లోని దేవుడు దయచేసిన వాగ్దానాలు మనదని సంతృప్తి చెందటం కంటే వ్యక్తిగతంగా దేవుని దగ్గర నుండి కనిపెట్టి నీకు ఆ వాక్కు నీ దగ్గరకు వచ్చినప్పుడు అది శక్తివంతంగా ఉంటుంది. సర్వశక్తుడైన దేవుడు సైన్యాలకు అధిపతిని చెప్పుకుంటూ భయాన్ని జయించగలుగుతావు. ఇంకోటి నా వల్ల కాదు అనే వినూత్న భావం అంటే మోషే చూడు, నేను మాట నేర్పని గాను, నేను నోటి మాంద్యం గలవాడిని, నాలుక మాంద్యం గలవాడిని అని నిర్గమకాండ 4:10 అన్నట్లు మనం కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం. మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానికే కానీ, చెవిటివానికే కానీ, దృష్టి గలవానిగా కానీ నోరిచ్చిన వాడెవడు అని దేవుడు అంటాడు. గుడ్డివానిగా కానీ పుట్టించిన వాడెవడు అని యెహోవా నేనే కదా అని దేవుడు చెప్తాను. నీ నోటికి తోడై ఉంటాను, నువ్వేమి పలకవలసింది, నువ్వేం బోధించవలసింది అన్నీ నేను చేస్తానని చెప్తే కూడా భయపడతాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన మనల్ని వాడుకున్నటకు శక్తివంతుడు. మన శరీర బలహీనతలను గురించి మనం ఆయనకు చెప్పక్కర్లేదు. దైవ దర్శనం కలిగినప్పుడు దేవుడు మనకు సూచన క్రియలను జరిగించు వరములను ఇచ్చినప్పుడు మనం సాగిపోవాలి. సంశయించకూడదు, కుంటి సాకులు చెప్పకూడదు. నీకన్నా బలహీనలైన వారితో నువ్వు పోల్చుకోవద్దు. ఇతరుల ఏళ్ళ నువ్వు పోల్చుకున్నావు అంటే దేవుని ప్రణాళిక నువ్వు నెరవేర్చలేకపోతావు. శరీర స్వభావకంగా ఆలోచించకు. మానసికమైన కృంగుదల, నాకు స్నేహితులు ఎవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నా యొక్క పరువు ప్రతిష్టలు పోయాయి, నేను కోల్పోయాను అన్నీ, నాకు కొండంత అప్పు ఉంది, నేనేం చేయాలో తెలియదు, నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు, అప్పు తీర్చుకునే స్తోమత లేదు అని నిరుత్సాహంతో మానసికంగా కృంగిపోయి ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు శత్రువుకి చోటిచ్చినట్టు అవుతుంది. మీరు వట్టి వారిని తలంచవద్దు. అంటే దేవుడి దగ్గర తగ్గించుకోవాలా. నువ్వు ప్రభువు ఏమై ఉన్నాడో ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ప్రభ యేసుక్రీస్తు శక్తి నాలో ఉంది, నాలో ఉన్నావు ప్రభ, శక్తివంతుడు, నీ ఐశ్వర్యం చొప్పున నాలో నివసించున్నావు, నీవు దేవుని కుమారుడు లేదా నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెను, నేను వట్టిదాన్ని కాదు, ఎందుకంటే దేవుడు గొప్పోడు అని దేవుని నువ్వు గణపరుస్తూ ఉన్నప్పుడు, దేవుని వేడుకుంటున్నప్పుడు నువ్వేం చేయాలో దేవుడు నీకు బోధిస్తాడు. నువ్వు బైబిల్ గ్రంథం చదివి ప్రార్థన చేస్తూ ప్రభుని ప్రాధేయపడుతూ దేవుని నందు నడుస్తున్నప్పుడు ప్రభునందు ఆనందించిన కొలది ఆయన ఆశీర్వాదాలను బట్టి అభివృద్ధి చెందుతావు. అపవాది కొన్ని శోధన తెస్తాడు. అటువంటి సమయంలో అపవాది తంత్రాలు ఎరిగిన వారమే ప్రవర్తించాలి. అంటే చక్కగా పాడుచు ప్రభుని స్తుతిస్తూ బయట ఏమి ఉన్నా దేవుడు ఐశ్వర్యవంతుడు నీలో ఉన్నాడని, నాలో నివసించినవాడు గొప్పవాడని ప్రశాంతంగా ఉన్నావనుకో, ప్రార్థన విశ్వాసం ద్వారా అభివృద్ధి చెందుతావనుకో, అప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదమును నీకు రెట్టింపు చేస్తాడు. నీ ఆరోగ్యమును అపవాది చెడగొట్టాలని, పాడు చేయాలని చూస్తాడనుకో, విశ్వాసవాక్యం ఉచ్చరించు, అపవాదిని ఎదిరించు. దేవుని సంపద యావత్తు నాలో ఉన్నది అనుకోవడమే ఆరోగ్యం. అన్ని దేవుడు నాలో ఉన్నాడు, ఆయనే నన్ను నిర్మించుకున్నాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు, ఈ అవయవాలన్నీ ఆయనవి, ఆయనే చూసుకుంటాడు. నేనేమై ఉన్నానో దేవుని కృపై ఉన్నాను. అపోస్తులైన పౌలు అంటాడు కదా, నన్ను బలపరచువానందే నేను సమస్తం చేయగలను. ఫిలిప్పీ 4:19, 1 కొరింథీ 15:10. దేవుని వాగ్దానాన్ని సొంతం చేసుకోవాలి. దోషారోపణ చేసే మనసాక్షి ఇంకోటి మనకు ఆటంకంగా ఉంటుంది. మనల్ని మనం ద్వేషించుకునేలాగా చిన్న పొరపాటుని కూడా పెద్దగా మన గాయపరుస్తూ ఉంటుంది శత్రువు. మన శరీరంలో ఆ యొక్క ఆలోచనలు అస్తమానం పుట్టించి, పనికిరాను, నేను ఎందుకు పనికిరాను, నేను పాపిని అని, చిన్న పాపమైనా పెద్ద పాపమైనా యేసుక్రీస్తు అనుగ్రహించి క్షమాపణ కావాలి మనకి. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేయాలి. పరిశుద్ధాత్మ మన మనస్సాక్షిని అంటిన కల్మషాన్ని కడుగుతుంది. ఆ అవగాహన కలిగి మనం నిరంతరం దేవుని దగ్గరకు వచ్చి మనం దేవుని దగ్గర పొందుకోవాలి. ప్రార్థించుకుందామా? మహోన్నతుడా, మహింగల రాజానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ వైపు చూస్తున్నాం. నీ రక్తము మా కొరకు తండ్రి కారుతుండగా నరకం నుండి, పాపం నుండి విడిపించి నీ మరణం ద్వారా దేవా మా యొక్క పాత జీవితాన్ని తీసివేసి కొత్త జీవితాన్ని ఇచ్చావు ప్రభా. నీ పునరుత్థానం వల్ల మేము పునరుత్థానం పొందాము దేవా. మా శరీరము భూలోకంలో ఉన్నప్పటికీ మా ఆత్మ నీ యొక్క కుడి పార్శ్వంలో కూర్చుందని, ఒకే సమయంలో మేము 2 లోకాల్లో జీవిస్తున్నామని మేము గుర్తెరిగాం ప్రభా. నీ రక్తధారలు మా మీద పడుతుండగా మమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్న నీ పరిశుద్ధ రక్తానికై వందనాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చుతున్నందుకు నీకు వందనాలు దేవా. మాకు స్వస్థత, ఆశీర్వాదం, విడుదలనిచ్చి తండ్రి మమ్మల్ని మా బలహీనతల నుండి విడిపిస్తూ ప్రతి క్షణం నీరు కట్టి ఫలింపజేస్తున్నందుకు వందనాలు దేవా. మేము తండ్రి నిన్ను బట్టి మాత్రమే మేము నూతన సృష్టి అయి ఉన్నాం ప్రభా.
దేవా మాకు యొక్క ఆలోచనలు అన్నీ కూడా నూతన పరుస్తూ తండ్రి, అపరాధ భావాల నుండి తండ్రి మమ్మల్ని విడిపిస్తూ నీ యొక్క బిడ్డలుగా నీ సొత్తుగా చేసుకున్న ప్రభ, మాకెంతో విలువ పెట్టి కొనుక్కున్నావు ప్రభ. దేవా నీకు విలువైన వారం ప్రభ, మా యొక్క విలువ నీ యందే ఉన్నదని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.